నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు డయాబెటిస్‌కి మెడిసిన్ ఇస్తారు డాక్టర్. కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా అయిపోయిన తర్వాత ఆ మెడిసిన్ ఇంకా ఆపేయచ్చా సార్? ఇంకా కంటిన్యూ చేయాలా? వాస్తవానికి ఇది చాలా మందికున్న అపోహ. హ్మ్. ఫస్టు డయాబెటిస్ నిర్ధారించిన తర్వాత, మందులు స్టార్ట్ చేసిన తర్వాత కంట్రోల్‌కొచ్చింది అంటే, కంట్రోల్ దేనివల్ల వచ్చింది అని మనం ఆలోచించాలి. హుహు. మందులు వాడిన దాని వల్ల కంట్రోల్‌కొచ్చింది. అప్పుడు మందులు మానేయడం తప్పు. హ్మ్. మందులనేవి కంటిన్యూ చేయాలా? లేకపోతే అది కంట్రోల్ తప్పుతుంది. సో, కాన్స్టెంట్ యూజ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ డయాబెటిస్‌లో. హ్మ్. ఒకసారి నిర్ధారణ చేసిన తర్వాత జనరల్‌గా అది మందులు లేకుండా కంట్రోల్ కాదు. తర్వాత మన ఎయిమ్ ఎలా ఉండాలంటే, ఈ మందుల అవసరం పెరగకుండా చూసుకోవాలి. హ్మ్. లిమిటేషన్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్, ఎక్సెస్ యూజ్ ఆఫ్ న్యాచురల్ మెషర్స్, డైట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా ఇలాంటి ద్వారా మనం దాన్ని అదుపులో ఉంచి మినిమల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్‌తో దాన్ని కంట్రోల్ చేసే విధంగా మనం చూసుకోవాలి. అయితే ఇందాక అన్నాను కొన్ని చోట్ల రివర్సల్ ఆఫ్ డయాబెటిస్ ఉంటది. కొన్ని సిట్యుయేషన్ బట్టి. అట్లాంటి సిట్యుయేషన్‌లో బహుశా రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది సిట్యుయేషనల్‌గా వచ్చిన డయాబెటిస్ కాబట్టి. ప్రెగ్నెన్సీలో టిపికల్‌గా చూస్తూ ఉంటాం. ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో మేము టాబ్లెట్స్, ఇన్సులిన్ వాడతాం. తర్వాత తీసేస్తాం. మరి ఇన్సులిన్ ఏ స్టేజ్‌లో మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు ఒక పేషెంట్ మెడికేషన్ వాడుతున్నా కూడా అది కంట్రోల్ కాకపోతే అప్పుడు ఇన్సులిన్‌కి వెళ్ళమని చెప్తారా? అంటే ఏ స్టేజ్‌లో ఇస్తారు? సహజంగా టాబ్లెట్ రూపంలోనే డయాబెటిస్‌ని మేనేజ్ చేయడం అనేది జరుగుద్ది. మోస్ట్ కామన్‌గా. అయితే ఇన్ ద న్యాచురల్ కోర్స్ ఆఫ్ డిసీజ్ డయాబెటిస్‌లో మనం వాడే మందులన్నీ కూడా బాడీలో ఉన్న ఇన్సులిన్‌ని వాడుకుంటూ పనిచేస్తది షుగర్ కంట్రోల్‌లో. హ్మ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ 15-20 ఇయర్స్ మధ్యన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. హుహు. దో ఇన్ఎఫెక్టివ్ మెడిసిన్ పరంగా పనికొస్తది కాబట్టి దాన్ని వాడుకుంటూ టాబ్లెట్స్ ద్వారా ఇన్సులిన్‌ని మనం షుగర్‌ని రెగ్యులేట్ చేస్తాం. హ్మ్. ఎప్పుడైతే కంప్లీట్ ఎగ్జాషన్ ఆఫ్ ఇన్సులిన్ జరుగుద్దో అప్పుడు ఆర్టిఫిషియల్‌గా మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఇది సిట్యుయేషనల్ పరంగా అధికంగా షుగర్ ఉన్నప్పుడు కానీ, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు కానీ, ఆర్ కంప్లీట్ ఎగ్జాషన్ ఆఫ్ ఇన్సులిన్ అయినప్పుడు కానీ, బయట నుంచి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సార్ రీసెంట్‌గా డయాబెటిస్‌కి కొత్తగా మెడిసిన్ ఏదో వచ్చిందంటున్నారు సార్. వాటి గురించి చెప్పండి. సో, వాస్తవానికి సిగ్నిఫికెంట్ రెలవేషన్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిస్ జరిగింది. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు అధికంగా డయాబెటిస్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కువగా ఆ సైడ్ వెళ్ళింది. హుహు. సో మెడిసిన్స్‌లో మార్పులు వస్తూ వచ్చినాయి. హుహు. ఏ విధంగా మార్పులు వచ్చినాయంటే డయాబెటిస్‌కి మూల కారణం ఊబకాయం అని నేను చెప్పాను. సో ఊబకాయాన్ని కంట్రోల్ చేసే విధంగా మందులనేవి వెలుగులోకి వస్తున్నాయి. హ్మ్. రకరకాలుగా షుగర్ వ్యాధిని ఎలా అధిగమించాలి? షుగర్ వ్యాధికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎలా నివారించాలి అంటూ ఈ మెడిసిన్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. వీటిల్లో రకరకాల మెడిసిన్స్‌లో ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది ఇంజెక్టబుల్ మెడిసిన్స్. హ్మ్. అది కూడా ఇంజెక్టబుల్ మెడిసిన్స్ ఏంటి? ఇప్పటి వరకు మనకి ఇన్సులిన్ వాడడం అనేది నార్మల్. హ్మ్. కానీ అలా కాకుండా కొత్త రకమైన మందుల్లో వారానికి ఒకసారి ఇంజెక్షను, 3 వారాలకు ఒకసారి ఇంజెక్షను ఇలాంటి కొత్త కొత్త మందులు వెలుగులోకి వచ్చాయి. హ్మ్. వీటిల్లో ఉన్నది స్పెషాలిటీ ఏంటంటే, అది షుగర్‌ని కంట్రోల్ చేయడమే కాదు, షుగర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే అవయవాల్ని కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. వాటిల్లో ముఖ్యంగా గుండెకి ప్రొటెక్షన్, కిడ్నీకి ప్రొటెక్షన్, లివర్‌కి ప్రొటెక్షన్, కొలెస్ట్రాల్‌కి ప్రొటెక్షన్ అలా వివిధ రకాలుగా బాడీలో బెనిఫిట్స్ వచ్చే విధంగా పనిచేసే ఇంజెక్షన్‌లొచ్చాయి. హ్మ్. వీటిల ద్వారా లబ్ధి పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా గుండెపోటు రాకుండా ఉండడం, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండడం, ఊబకాయం తగ్గడం, అలా ప్రొటెక్టివ్ మెజర్స్ ఏవైతే డయాబెటిస్‌కి మూల కారణం, డయాబెటిస్ వల్ల సఫరింగ్ ఏదైతే ఉందో వాటిలనన్నీ నివారించే విధంగా ఈ ఇంజెక్షన్స్ వెలుగులోకొచ్చాయి. ఓకే. ఆల్రెడీ చాలామంది పేషెంట్స్ వీటిని వాడడం మేము గమనించాం. వాటి వల్ల బెనిఫిట్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఈస్ ఆల్వేస్ 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. బెనిఫిట్స్ ఉన్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. హుహు. సో, ఎవరికైతే ఆ ఇంజెక్షన్స్ అవసరం ఉంటదో వాళ్ళు డాక్టర్‌ని సంప్రదించి, దానికి సంబంధించిన వివరాలు మొత్తం తెలుసుకోవడం, బెనిఫిట్సే కాదు డిసడ్వాంటేజెస్ కూడా ఏమున్నాయి
అది మీకు సూటబిలిటీ ఉందా లేదా అనేది తెలుసుకొని వాడడం ముఖ్యం. వీటిలో ఈ మధ్య కాలంలో లైమ్ లైట్లోకి వచ్చినవి, సోషల్ మీడియా ద్వారా చాలా మందికి తెలిసినవి, మొంజారో, ఒజెంపిక్, వెగోవి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 40 రకాల బ్రాండ్లు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. వీటిని యూటిలైజ్ చేసుకుంటే వాస్తవానికి డయాబెటిక్ బర్డన్, డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని మనం నివారించుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఆ ప్రెగ్నెంట్ టైంలో వచ్చి తగ్గుతుంది డయాబెటీస్ కదా, అప్పుడు ఆ టైంలో సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ GLP-1 ఎగోనిస్ట్లు అంటారు. ఈ అగోనిస్టులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీలో ఇండికేషన్ లేదు, వాడకూడదు. అది పనిచేసే తత్వం వేరు కాబట్టి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అది నాట్ లైసెన్స్డ్, నాట్ అడ్వైజబుల్.